అందరూ ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ దినం వాగ్దానం చేత అందరూ తృప్తి కలిగి ఉన్నారని నేను నమ్ముచున్నానండి. మీ అందరి కోసం ఎంతో దేవుని దగ్గర విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రతి శ్రమల నుంచి ప్రభు తప్పకుండా విడిపిస్తాడండి. ఎన్నో ఇక్కట్లు ఎన్నో వేదనల నుండి ప్రభు మనల్ని నడిపిస్తుండగా దేవుని మీద మనం ఆధారపడినట్లయితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు ఉంటున్నాడండి. మీ అందరి కొరకు ప్రతి దినం మానక ప్రార్థన చేస్తున్నామండి. మానక ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే ఇర్మియా 31వ అధ్యాయం 16వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఈ దినాన మనకిస్తున్నాడండి. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము అంటున్నాడు. ఎంత వేదన పడి ఉన్నారో, ఎంత కుమిలిపోయి ఉన్నారో, ఎంత బాధలో ఉన్నారో, మీరు ఎన్ని సమస్యల గుండా వెళ్తున్నారో, చెప్పలేని బాధలు ఉన్నట్లయితే ఒకవేళ మనం ఇంతవరకు మనం మనుషులకు చెప్పుకొని ఉన్నాం కావచ్చు, కానీ నీ యొక్క కన్నీళ్లను ప్రభు చూస్తున్నాడు. ఏడవక ఊరుకో అని దేవుడు అంటున్నాడు. నీ కన్నీళ్ళు విడిచట మానము అని అంటున్నాడు. ఎంత మంచి దేవుడు అండి. నీ ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతి ఒక్క విలువ దేవుడు లెక్క పెట్టుకొని ఉన్నాడు. నీకు ఏ పని ఎప్పుడు చేయాలన్నది ప్రభుకు తప్పకుండా తెలుసండి. దయచేసి ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉందాము. ఇంతవరకు నువ్వు ఎంత వేదన కలిగి ఉన్నావో, ఎన్ని ఇబ్బందుల గుండా వెళ్తున్నావో, ఆ సమస్యలోనన్నీ ప్రభు తీర్చడానికి సమర్థుడండి. దయచేసి మనం దేవుడిచ్చిన ఈ మంచి మాటను పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. ఏడవక ఊరుకోవాలి, మనం కన్నీళ్ళు విడిచడం మానము అంటున్నాడు. అబ్రహాము ఏడ్చాడండి పిల్లలు లేని పరిస్థితులలో. అబ్రహామును ఓదార్చిన దేవుడు మనల్ని కూడా తప్పకుండా దేవుడు ఓదార్చే దేవుడు ఉంటున్నాడు. నీ పరిస్థితులు ఎలాంటి అయినా కానివ్వండి, ఎలాంటి మార్గంలోనైనా నువ్వు వెళ్ళండి, అవి తెరవబడలేదు కావచ్చు, ఇంతవరకు నువ్వు జీవించలేని పరిస్థితి కావచ్చు, కానీ ప్రభు తప్పకుండా తన యొక్క చేయి పట్టి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఏడవడం దేవునికి ఇష్టం లేదండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, బిడ్డలందరూ మీరు దీవించండి. ఇది నాన్న ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు మేము చెల్లిస్తుంటున్నాను. ఎంతమంది బిడ్డలు దుఃఖంలో వేదనలో కొనసాగుతున్నారు ప్రభా, మీరు ఏడవక ఊరుకొనుముని కన్నీళ్ళు విడిచిన మానమంటున్నావు తండ్రి. ఆ మాటను బట్టి ప్రభా, బిడ్డలందరి హృదయాల్లో ఉన్న వేదన మీరు తొలగించండి. ప్రతి సమస్యలకు మీరు మార్గాలు తెరవండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, దినమంతే ప్రభా బిడ్డలకు ఆశీర్వకరంగా మలచమని ఏస్తున్నామని అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్.